శుభోదయం. దూరదర్శన్ ప్రభాత వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడులో ఘోర ప్రమాదం. టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట. 39 మంది మృతి, పలువురికి గాయాలు. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి. నేడు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారం. ప్రధాని ప్రసంగం అనంతరం తెలుగు అనువాదం ప్రసారం చేయనున్న డిడి యాదగిరి. స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్లకు రిజర్వేషన్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. బీసీలకు 13 జిల్లాలు కేటాయింపు. గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్ట ప్రకారమే ముందుకెళ్లాలన్న హైకోర్టు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని వ్యాఖ్య. అవసరమైతే స్థానిక ఎన్నికలను వాయిదా వేసుకోవాలని సూచన. శాంతించిన మూసారాంబాగ్, చాదర్ఘాట్ వద్ద తగ్గిన వరద ప్రవాహం. సొంతిళ్లకు చేరుతున్న ముంపు బాధితులు. నేడు దుబాయ్ వేదికగా ఏషియా కప్ T20 టోర్నీ ఫైనల్. దాయాది పాకిస్తాన్తో తలపడనున్న టీమిండియా. వార్తల్లోని వివరాలు. తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది చిన్నారులు సహా 39 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార యాత్రను ప్రారంభించారు. శనివారాల్లో మాత్రమే 2 జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ శనివారం నామక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూరు చేరుకున్నారు. అక్కడి వేలుస్వామిపురంలో విజయ్ ప్రసంగిస్తూ ఉండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపేసి తోసుకోవద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించారు. నిమిషాల వ్యవధిలో 38 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 50 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. కరూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లోని క్షతగాత్రులను ఈరోజు ముఖ్యమంత్రి పరామర్శించనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. There are totally 95 overall admission. 51 are here in the hospital, except one. Others are in stable condition. Doctors or specialists have been mobilized to look after them. So the remaining people, other than 51, are in that is 44 are in private institutions. All their conditions are stable. దేశ ప్రజలతో తన మనస్సులోని మాటను పంచుకునే పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం నేడు ప్రసారం కానుంది. ఈ ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. ప్రధాని ప్రసంగం వెనువెంటనే మన్ కీ బాత్ తెలుగు అనువాదం డిడి యాదగిరిలో ప్రసారం కానుంది. తిరిగి ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదాన్ని పునఃప్రసారం చేస్తారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్లో మరియు ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్లో కూడా ప్రసారం కానున్నది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 తిరిగి రాత్రి 8 గంటలకు దూరదర్శన్ యాదగిరిలో ప్రసారం అవుతుంది.
రాష్ట్రంలోని జడ్పీ చైర్పర్సన్ స్థానాలలో బీసీలకు 13 కేటాయించారు. ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, మిగిలిన 8 స్థానాలను జనరల్ కేటగిరీకి నిర్దేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంచాయతీరాజ్ శాఖ తుది రిజర్వేషన్లను ఖరారు చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఈ జాబితాలను రూపొందించింది. ఇప్పటికే వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయగా మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ వివరాలను ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ డైరెక్టరేట్ అధికారులు సమర్పించనున్నారు. రైతులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వద్ద అప్పులు చేసి అధిక వడ్డీ భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు కమిషన్ తేల్చింది. ఈ సమస్య పరిష్కారానికి వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరింది. దీంతో రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ సూచన మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ అధికారులు, సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 181 పోస్టులకు గాను 176 మందితో ప్రాథమిక జాబితా విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక ఆలా తెలిపారు. ఈ పోస్టులకు 2022లో ఉద్యోగ ప్రకటన విడుదల చేయగా ఈ ఏడాది జనవరి 6, 7 తేదీల్లో రాత పరీక్ష జరిగింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని గ్రూప్ 1 విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రూప్ 1 విజేతలకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రూప్ 1 విజేతలు తెలంగాణ కుటుంబంలో భాగస్వాములని, మహారాష్ట్ర, గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ సృష్టించాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 నిర్వహించేందుకు 10 ఏళ్లు కూడా సరిపోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 19 నెలల్లోనే గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేసిందని అన్నారు. ఇందుకు టీజీపీఎస్సీని అభినందించిన సీఎం టీజీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రం కాదని తెలంగాణ పునర్నిర్మాణ కేంద్రమని పేర్కొన్నారు. నలభై సంవత్సరాలల్లా 562 ఉద్యోగ నియామకాలు జరగలేదు. 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2018లో నియామకాలు జరిగినాయి. అంటే 7 సంవత్సరాలు పట్టింది. మొట్టమొదటిసారి 19 నెలల్లో నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో వ్యవహరించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో $3 ట్రిలియన్ ఎకానమీ. ఈరోజు దేశ జనాభాలో మనం 2.5%, మనం దేశానికి జీడిపిలో 5% ఇస్తున్నాం. కానీ భవిష్యత్తులో 10% మనం కంట్రిబ్యూట్ చేయాలనేదే మన లక్ష్యం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రెడ్డి జాగృతి తరపున మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ గవర్నర్ వద్ద బిల్ పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని, అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోవాలని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా నోటిఫికేషన్ ఆధారంగా విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం తరపు నిర్ణయం చెప్పాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది. పర్యాటక రంగంలో 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన తెలంగాణ టూరిజం కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటిన టూరిజం పాలసీ లేదని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చారని అన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదని ఒరిజినల్ సిటీగా అభివర్ణించారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ సురక్షితమైన ప్రాంతమని, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని అన్నారు. We have ecotourism, we have temple tourism. Today we have medical tourism also. Asian countries, particular Middle East countries, people are coming to Hyderabad for medical treatments or medical tourism. So we wanted to promote, Telangana government has decided to attract, to promote ecotourism, medical tourism. All these are, Nizam has constructed wonderful structures. All these are neglected. Now we wanted to revive all those. Hyderabad is not old city. Hyderabad is original city. We wanted to revive our original city. We wanted to compete with world. We wanted to compete with New York, Tokyo or any other city. పర్యాటకులకు తెలంగాణ పరిసర ప్రాంతాలు స్వర్గసీమ లాంటివని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. తెలంగాణ అద్భుతమైన రాష్ట్రమని, 2 జీవనదుల మధ్య ఉన్న ఈ దక్కన్ పీఠభూమిలో గలగలపారే జీవనదులు, ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయమైన సుందర దృశ్యాలతో కూడిన అటవీ ప్రాంతాలకు కొదవలేదన్నారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రం పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టి సారించి ఉంటే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం. 2 జీవనదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి, గలగలా పారేటువంటి జీవనదులు, ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయమైనటువంటి అనేక సుందర మనోహర దృశ్యాలతో కూడినటువంటి తెలంగాణ ఆటవిక అడవి ప్రాంతం. ఇక్కడ పర్యాటకులకి తెలంగాణ రాష్ట్రం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక స్వర్గసీమ లాంటివి. ప్రపంచవ్యాప్తంగా కూడా కేవలం హైదరాబాద్కే కాదు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రం ఇది. తెలంగాణ రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు అంబరానంటుతున్నాయి. 7 రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాలు, పట్టణాలు, కార్యాలయాలు, ఆలయాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు అందమైన బతుకమ్మలను అలంకరించి గీతాలతో, నృత్యాలతో సందడి చేశారు. ఇక 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు జరుపుకుంటున్నారు. ఈ సంబరాల నేపథ్యం, వివరాలు ఈ దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పూలను దైవంగా ఆరాధించే అపురూప పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల సౌరభాన్ని చాటే ఈ పూల పండుగ ప్రకృతి సౌందర్యాన్ని, స్త్రీ శక్తిని ఆవిష్కరిస్తుంది. 9 రోజులు రోజుకో విధమైన బతుకమ్మను అలంకరించి ఆడపడుచులు గౌరమ్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయ బతుకమ్మ వేడుకలు వర్ణరంజితంగా సాగాయి. పూల తోటలు నడిచి వచ్చినట్లుగా ఊరువాడ సంబరాలు జరిగాయి. 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మను ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున జరుపుకుంటారు. మహిళలు, చిన్నారులు పొలాలు, గట్లు, తోటలు తిరిగి తీరొక్క పూలను సేకరిస్తారు. తంగెడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డిపూలు, జిల్లెడు, మందారం వంటి పుష్పాలతో బతుకమ్మను 8 వరుసల ఎత్తులో అందంగా అలంకరిస్తారు. ఈ పూలు రంగురంగుల వర్ణాలతో, సుగంధాలతో ప్రకృతి సౌరభాన్ని, ఆధ్యాత్మిక భావనను ఆవిష్కరిస్తాయి.
వెన్నముద్ద బతుకమ్మ రోజున గౌరీదేవికి నువ్వులు, వెన్న, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా గౌరమ్మకు సమర్పిస్తారు. కొందరు ఈరోజు బతుకమ్మను పసిడి పంటలను ఇచ్చే బతుకమ్మగా పిలుస్తారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సమృద్ధి, సంతోషం, శ్రేయస్సు లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వెన్నముద్ద బతుకమ్మను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద, ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద అలంకరించి ఉంచుతారు. నైవేద్యం సమర్పించిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి సాంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ భక్తి పారవశ్యంలో పాడుకునే ఈ పాటలు గౌరీదేవి స్తుతులు, ప్రకృతి వర్ణనలతో నిండి ఉంటాయి. ఈ సంబరాలు సామాజిక సామరస్యాన్ని, స్త్రీ సామర్థ్యాన్ని చాటుతాయి. బతుకమ్మ పండుగ 9 రోజులు 9 రూపాల్లో జరుపుకుంటూ పిల్లలు, పెద్దలు భక్తి శ్రద్ధలతో సంబరాలు సాగిస్తారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్ళీ ప్రకృతికి సమర్పించడం బతుకమ్మ నిమజ్జనంలో అంతర్యం. వెన్నముద్ద బతుకమ్మతో కొనసాగే ఈ సంబరాలు దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను ఆనందంగా జరుపుకుంటూ మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకతగా నిలిచిన బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రపతి నిలయం కార్యనిర్వాహక అధికారిని డాక్టర్ రజనీప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాలకు పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొని ఉత్సాహంగా ఆడారు. అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం కార్యనిర్వహణాధికారి డాక్టర్ రజనీప్రియ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న ఈ బతుకమ్మ విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలిపేందుకు రాష్ట్రపతి నిలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నిలయంలో జరుగుతున్న సిటిజన్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ రోజున బతుకమ్మ సంబరాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇంత వర్షం ఉన్నా కూడాను చాలా మంది మహిళా మనులు ఈ రోజు బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మహిళలందరూ కూడా సంప్రదాయ దుస్తులతో ఈ రోజు ఇక్కడికి విచ్చేసి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. బతుకమ్మలు ఇక్కడ లభించిన పువ్వులతో తయారు చేయడం జరిగింది. అలాగే ప్రకృతిని పూజించే బతుకమ్మని పూజించడం మన ఆనవాయితీ. తెలంగాణలో గత 3 ఏళ్లుగా రాష్ట్రపతి నిలయంలో కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇంత వర్షం ఉన్నా కూడా ఈ రోజున చాలా చక్కగా బతుకమ్మ నిర్వహించుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. First Families Welfare Association at Batukamma celebrations. We are truly honored to be here and thank all of the authorities for inviting us. Thank you very much. ములుగు జిల్లాలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 17న రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అభియాన్ అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా మహిళల ఆరోగ్యం, వారి వైద్య పరీక్షల నిర్వహణ, ఆరోగ్యపరమైన సమస్యలపై స్క్రీనింగ్ వంటి వాటిపై అనుభవజ్ఞులైన డాక్టర్లతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాంను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, జబ్బులపై స్క్రీనింగ్ చేయడం, వాటిని గుర్తించి దాని ఆధారంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 65 క్యాంపులు ఏర్పాటు చేశామని, ఇప్పటికీ 13,000కు పైగా మహిళలు పాల్గొన్నట్లు తెలిపారు. గైనకాలజీ, పీడియాట్రిషియన్, ఈఎన్టీ, డెంటల్, సైక్రియాట్రిక్ వైద్యుల ద్వారా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అనే ప్రోగ్రాంను
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, ఇంకా చిన్నపిల్లలు, అడోలసెంట్ గర్ల్స్, సో ఈ ముగ్గురికి సంబంధించిన ఎవరికి జబ్బులు ఉన్నా కూడా ఈ స్క్రీన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గోవిందరావుపేటలో ఈఎన్టీ డాక్టర్ వచ్చి వాళ్ళకు చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారుగా మన జిల్లాలో 13,000 మంది స్త్రీలకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎన్సిడిలో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ మాది ఆశా వర్కర్స్ తీసుకెళ్తూ ఉంటారు మిమ్మల్ని. ఏదైనా మేము ఎక్కువ ప్రాబ్లం అయితే 102లో పులుగు తీసుకెళ్తూ ఉంటారు. ఐరన్ క్యాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉంటాను. రెగ్యులర్ చెకప్స్కి వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. అంతా నార్మల్గా ఉంది. చిట్కాలన్నీ చెప్తూ ఉంటారు. డాక్టర్స్ చాలా బాగా చూస్తారు. అంతా బాగానే ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 4G సేవలను అందిస్తున్నామని BSNL సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రామచందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ప్రధాన పట్టణాలైన రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్తో పాటు మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం 4G సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. వినియోగదారులు BSNLను ఆదరించాలని ఆయన కోరారు. కాగా విదేశీ పరిజ్ఞానంతో సంబంధం లేకుండా పూర్తి స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి BSNL ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని సామాజిక కార్యకర్త కొమ్ముస్వామి తెలిపారు. 4G సాచురేషన్ సైట్స్ వీటి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైతే కంప్లీట్గా సిగ్నల్ లేదో ఆదివాసీ ఏరియాలు, కంప్లీట్గా LW ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ చోట కూడా మేము 4G సాచురేషన్ సైట్స్ని లాంచ్ చేశాము. ఈ మా BSNL 4G సర్వీసెస్ మిగతా ఆపరేటర్స్తో పోలిస్తే చాలా రేట్స్ కూడా తక్కువ అండి. ఏదైతే మాది 199లో మీకు 2 GB పర్ డే 28 days వ్యాలిడిటీతో ఇస్తున్నాము. అవి ప్రైవేట్ ఆపరేటర్స్ 329 రూపీస్లో ఇస్తున్నారు. మా BSNL 4G సర్వీసెస్ని ప్రజలు ఆదరించి ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా దేశ చరిత్ర లోపలనే టెలికాం రంగం లోపల ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురాబోతున్నారు. ఈ రోజు నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఎలాంటి విదేశీ పరిజ్ఞానం మీద డిపెండ్ అవ్వకుండా ఇండిజినస్ టెక్నాలజీతోని భారతదేశపు ప్రప్రథమమైనటువంటి టెలికాం పరిశ్రమ అయినటువంటి BSNL ద్వారా దేశవ్యాప్తంగా 95,000 టవర్లని 4Gగా అప్గ్రేడ్ చేయడం ఇది ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. ఈ గొప్ప ప్రయాణం లోపల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మోడీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, BSNL అమ్ముడుపోతున్నటువంటి సంస్థ ఈరోజు తిరిగి లాభాల బాటలో పొందడము మరియు ప్రభుత్వ రంగ సంస్థ లోపల ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రైవేట్ ప్లేయర్స్కి ఇష్టానున్న రీతిగా ధరలు పెంచకుండా కట్టడి చేసే విధంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం జరిగింది. ఉచితంగా 4G స్పెక్ట్రమ్ను వీళ్ళకి అలకేట్ చేసి BSNLకి ఈ సంస్థను కాపాడడం జరిగింది. కొత్తగా మరో 2 రామ్సర్ చిత్తడి నేలలను ప్రకటించడంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. పర్యావరణ నిర్వహణకు గర్వకారణమైన క్షణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీహార్ నుంచి 2ంటిని కొత్త రామ్సర్ ప్రదేశాలుగా కేంద్రం గుర్తించింది. అవి బక్సర్ జిల్లాలోని గోకుల్ జల్షాయి, పశ్చిమ చంపారన్ జిల్లాలోని ఉదయ్పూర్ జిల్లాలను చిత్తడి నేలలుగా ప్రకటించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో సూరత్ నుంచి బిలిమోరా వరకు ట్రాక్లపై అనేక కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. స్టేషన్, ట్రాక్ పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. సూరత్ నుంచి బిలిమోరా వరకు మొదటి విడత 2027లో అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇక ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా దేశంలోని అనేక ఇతర ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. बुलेट ट्रेन प्रोजेक्ट का जो सबसे पहला सेक्शन खुलेगा वो है सूरत से बिलीमोरा। सूरत से बिलीमोरा का आज स्टेशन का और ट्रैक लेइंग का काम का सब देखा मैंने, बहुत अच्छी प्रोग्रेस है। और विशेषकर जो ट्रैक का जो काम है उसमें कई नई टेक्नोलॉजीज लेके आई गई है। ये सब नई टेक्नोलॉजीज बुलेट ट्रेन प्रोजेक्ट के लिए यूनिक होती है और इसका लाभ देश में बाकी कई प्रोजेक्ट्स में इसको मिलेगा हमको। साथ ही साथ जब आप स्टेशन देखोगे, इसका स्टेशन की भी बड़ी खासियत है। ये सूरत स्टेशन है, यहाँ पे सारी गाड़ियां रुकेंगी, बड़ा स्टेशन है। तो इसमें जो साइड में 2 ट्रैक्स हैं और बीच में 2 ट्रैक्स हैं और 2 प्लेटफॉर्म्स हैं, एक मुंबई की डायरेक्शन, एक अहमदाबाद की डायरेक्शन।
कॉन्कोर्स बहुत बड़ा बीच में बना है जिसमें कोई भी पैसेंजर्स आके वहां पे आराम से रुकेंगे और उसके बाद में जब ट्रेन आने वाली होगी तभी प्लेटफॉर्म पे आएंगे। इस तरह की व्यवस्था है। పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రపంచ తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా ఉందని, స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి భారత్ సీమాంతర ఉగ్రవాదం రూపంలో దాని నుంచి సవాళ్లు ఎదుర్కొంటూనే ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో పేర్కొన్నారు. ఇందుకు తాజా ఉదాహరణ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అని జయశంకర్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు మద్దతిచ్చేవారు చివరికి తమను ఉగ్రవాద భూతం మట్టుబెడుతుందని గుర్తించాలని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఆశించిన లక్ష్యాలు సాధించిందా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలని సూచించారు. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించాలని పేర్కొన్నారు. Because it synthesizes bigotry, violence, intolerance and fear. India has confronted this challenge since independence, having a neighbor that is an epicenter of global terrorism. For decades now, major international terrorist attacks are traced back to that one country. UN's designated lists of terrorists are replete with its nationals. The most recent example of cross-border barbarism was the murder of innocent tourists in Pahalgam in April this year. India exercised its right. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి రష్యా తన మద్దతును పునరుద్ఘాటించింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ ఈ మద్దతును తెలిపారు. ఏసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి ప్రాతినిధ్యాన్ని పెంచడానికి బ్రెజిల్తో పాటు శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేసిన దరఖాస్తును రష్యా సమర్థిస్తుందని పేర్కొన్నారు. జంట జలాశయాలకు భారీగా వరద చేరడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నెమ్మదిగా శాంతిస్తోంది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ నగరానికి భారీ వరద పోటెత్తింది. 6 వంతెనలపై రాకపోకలు బంద్ కాగా 12 కాలనీలు నీట మునిగాయి. ఎంజీబీఎస్ను ప్రవాహం ముంచెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేయగా ప్రస్తుతం వరద ప్రభావం తగ్గింది. దీంతో జీవన సాధారణ స్థితికి చేరుకుంటుంది. వరద ప్రభావంతో సురక్షిత ప్రాంతాలకు తరలిన ముంపు బాధితులు తిరిగి సొంతిళ్లకు చేరుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద శనివారం ఉదయం తీరం దాటింది. ఇది దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నేడు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆది, సోమవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. దక్షిణ కొరియాలో జరుగుతున్న పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. కంపౌండ్ వ్యక్తిగత విభాగంలో 18 ఏళ్ల శీతల్ చరిత్ర సృష్టించింది. ఫైనల్లో తుర్కీయకు చెందిన వరల్డ్ నెంబర్ 1 ఓజ్నూర్ క్యూర్గిడీపై 146, 143 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. కంపౌండ్ మెన్స్ విభాగం ఫైనల్లో రాకేష్ కుమార్ సాంకేతిక కారణాలతో వైదొలగడంతో తోమన్ కంపౌండ్ పురుషుల టైటిల్ను కైవసం చేసుకున్నాడు. తెలంగాణ పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజక పథకంతో మెరిసింది. మహిళల 400 మీటర్ల పరుగు T20 విభాగంలో బరిలోకి దిగిన దీప్తి ఫైనల్లో 55.16 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి 2వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో దీప్తికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా టర్కీకి చెందిన ఐసెల్ ఒండేర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ 54.51 సెకండ్లలో గమ్యాన్ని చేరి పసిడి పథకం కైవసం చేసుకుంది. ఏషియా కప్ T20 టోర్నీ ఫైనల్లో నేడు పాకిస్తాన్తో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు పాకిస్తాన్తో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థిపై సులువైన విజయం సాధించిన సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు సూపర్ 4 దశలోనూ పైచేయి సాధించింది. ఇక ముచ్చటగా మూడోసారి నేడు అమీ తుమీ తేల్చుకోనుంది.
ఇక ప్లాట్ఫామ్ ప్రకారం చూసుకుంటే టీమిండియాకు పోటీనివ్వడం పాకిస్తాన్కు శక్తికి మించిన పని. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లోనూ టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. 41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు 8 సార్లు ఛాంపియన్గా నిలిచిన టీమిండియా మరోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.